హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఆలుగడ్డతో దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికి కావలసిన పదార్థాలు: ఇలా ఆలుగడ్డను ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని వాటిని చిన్న సైజులో కట్ చేసి మంచిగా ఒక వాటర్లో కొద్దిసేపు నానబెట్టి ఉంచాలండి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, ఎండుమిర్చి ఫ్లేక్స్, జీలకర్ర ఇవి తీసుకోవాలండి. తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1.5 కప్పు ఉప్మా రవ్వ అండి. ఇది ఇప్పుడు ఈ ఆలుగడ్డలను మంచిగా వాష్ చేసి ఈ మిక్సీ జాడీలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇది మెత్తగా అయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఉప్మా రవ్వ 1.5 కప్పు ఉంచాం కదా అండి, అది కూడా వేసుకోవాలండి. బియ్యం పిండి కూడా వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు వీటినన్నిటిని కలిపి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాక చూపిస్తానండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా పోయాలండి. పోసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఇది చాలా మంచిగా మెత్తగా అయిందండి. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా పోసుకోవాలండి. మంచిగా నీళ్ళు ఉండేటట్టు పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ వేయాలండి. అలాగే కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర కూడా వేయాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉండే జీలకర్ర కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా కలపాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మంచి క్రిస్పీగా మంచిగా చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేస్తానండి, అది కూడా చూపిస్తా మీకు. ఇప్పుడు వెల్లుల్లి టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఒక 3 టమాటాలను మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఎండుమిర్చి, వీటిని ఇప్పుడు వేయించాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైంది. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలండి. ఇప్పుడు ఇవి మంచిగా వేగాయండి. ఇందులో ఇప్పుడు నువ్వులు కూడా వేయాలి. నువ్వులను కూడా మంచిగా వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేయాలి. వీటిని బాగా వేయించాలండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయాలి. మంచిగా ఉడికించాలి వీటిని. ఇప్పుడు ఇవి మంచిగా వేగాయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి చల్లారేంత వరకు. ఇప్పుడు ఇది మంచిగా నానిందండి. ఇంకా కొన్ని వాటర్ కూడా పోసుకుందామండి ఇందులో.
మంచిగా అయిందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు ప్యాన్ మంచిగా వేడయిందండి. ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇది మంచిగా వేగిందండి. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడు వేయాలండి తీసి. ఇప్పుడు ఇది మంచిగా వేగిపోయిందండి. దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ టమాటాలు మంచిగా చల్లారాయండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టాలండి. ఇందులో కొన్ని వాటర్ కూడా వేయాలి. మళ్ళీ మిక్సీ పట్టాలి. అంతే అండి. ఎంతో టేస్టీ ఆలు దోశ విత్ వెల్లుల్లి టమాటా చట్నీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.